ఇండియన్ కార్లకు స్టీరింగ్ కుడివైపు, విదేశీల కార్లకు స్టీరింగ్ ఎడం వైపు ఎందుకు ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. మన దేశంలో బస్సులకైనా కార్లకైనా కుడివైపే స్టీరింగ్ ఉంటుంది. కుడివైపు కూర్చొని డ్రైవ్ చేస్తాం. కానీ విదేశాలకు వెళితే మాత్రం స్టీరింగ్ ఎడం వైపు ఉంటుంది. ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఇండియాలో డ్రైవింగ్ చేసేవారు విదేశాల్లో కార్లను డ్రైవింగ్ చేయాలంటే కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. మన దేశంలో స్టీరింగ్ కుడి వైపున ఉంటుంది, వాహనాలను ఎడం వైపున నడుపుతాము. అదే విదేశాల్లో స్టీరింగ్ ఎడం వైపున ఉంటుంది, వాహనాలను కుడి వైపున నడుపుతారు. ఈ విషయాలు మీకు తెలిసిన విషయాలే. అయితే 1700 సంవత్సరాల్లో వాహనాలు ఉండేవి కాదట. ఆ సమయంలో రవాణా చేయటానికి గుర్రాలను ఉపయోగించేవారట. గుర్రం ఎక్కడానికి ఎడం వైపు నుంచి ఎక్కేవారు. కుడి చేతి వాటం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా ఎడం వైపు నుంచి ఎక్కేవారు. అలాగే అప్పట్లో ఉపయోగించే కత్తులను కూడా ఎడం వైపునే పెట్టుకునేవారు. గుర్రానికి కుడి వైపున ఎక్కితే కత్తి తగులుతుందని ఇలా ఎడం వైపు ఎక్కేవారు. 1756, 1773లలో గుర్ర బండ్లు మరియు జట్కాలు వచ్చాయి. అవి కూడా రోడ్డుకి ఎడం వైపు ప్రయాణించేవి. 1756లో లండన్ బ్రిడ్జి పై రహదారికి ఎడం వైపు వెళ్లాలని అప్పటి ప్రభుత్వం ఆదేశించింది. ఆ పద్ధతి ఆ విధంగా అమలవుతూ వస్తుంది. 1915లో హెన్రీ ఫోర్డ్ కార్లకు డ్రైవర్ సీట్ ను ఎడం వైపు పెట్టారు. ఈ విధంగా ఆ కార్లు రోడ్డుకి కుడి వైపున ప్రయాణించేవి. ఈ పద్ధతికి అలవాటు పడిన అమెరికన్లు ఎడం వైపు డ్రైవింగ్ చేసే సిస్టాన్ని అనుసరిస్తూ వస్తున్నాయి. బ్రిటిషర్లు కుడి వైపున డ్రైవింగ్ చేస్తూ ఎడం వైపు వెళ్తారు. కాబట్టి మన దేశాన్ని పాలించిన బ్రిటిషర్ల బాటలోనే మనము ఇంకా వెళ్తున్నాం. ఈ విధంగా కొన్ని సాంప్రదాయాలకు అలవాటు పడిన వారు తొందరగా మానలేరు అనే విషయం ఇంకోసారి స్పష్టమైంది. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంపించడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.